హాయ్ ఫ్రెండ్స్, బాంబు షికారుకు వచ్చిన ఫ్రెండ్స్. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు యూట్యూబ్లో వీడియోలు చూసి నేను వాత పెట్టుకున్నాను. ఛానల్ పెట్టి చాలా లాస్ అయిపోయాను. మంచిగా డైలీ రోజు షెడ్లో 1000 రూపాయల నుంచి 5,000 వరకు వచ్చింది. కంటెంట్ అనుకుంటా పొద్దున్న తగ్గటం, 3ంటికి 4ంటికి చేపలకు పోవటం రావటం. అట్లా సంవత్సరం తిరిగిన చేపలు వేయటం అనుకుంటా. షెడ్ నాశనం అయిపోయింది. మొత్తానికి మా అన్న అనుకొని 4-5 సార్లు అనుకుంటా అప్పుడు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలా వాళ్ళు ఇబ్బంది పడతారు. పని చేస్తేనే ఇట్లా వెళ్ళేది. మళ్ళీ ఆ బంగారు కవర్ చేయాలంటే మళ్ళీ టైం పడుతుంది. అందుకోసే మధ్యాహ్నం దాకా షెడ్కి పోతున్నా. కూరమేలకు భూమికి అసలు పోవట్లేదు. మధ్యాహ్నం కాయలు దొరికితే పాపర్లకు వస్తాను. అసలు మ్యాటర్ అది. చాలామంది ఛానల్ పెడతాను. పెట్టరు కానీ ముందు మీరు పనిని మాత్రం ఇది చేయకండి. ముందు మీరు పని చేసుకున్న తర్వాత ఛానల్ మీద పడండి. ఉన్న పనిని పోగొట్టుకొని దీని మీద పడి తిరిగి లాస్ కాకండి. గాడ్లు వేసి చూడండి, కన్ను చూడండి. అసలు ఘోరమైన పొడిషన్, కళ్ళు ఓపెన్ కావట్లే. వారం అవుతుంది తగ్గట్లే. హాస్పిటల్ కూడా పోయినా తగ్గట్టు ఇది పరిస్థితి. కొద్దిగా గాలి కాకుంటే బండి మీద పోతామంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. దగ్గర పాయింట్లలో చూసుకొని ఇట్లా గుండాలు తీసుకుని వచ్చి షికారు చేస్తాను. కంటిన్యూ చేస్తాను షికారు. ముందుకు పోయి మంచి గుండం ఉంది, గుండంలో పడతాం. ఆల్రెడీ 2 రోజులకి గుండంలో పడతాను. ఇక కూడా పడదాం. మంచిగా ఉందని కూర్చున్న ప్లేస్లో 15 నిమిషాలు. అసలు రెస్పాన్స్ లేదు. అరే మంచి సైజు పాంప్లెట్ అది. పాంప్లెట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మిస్ అయింది ఇది. చిన్నది 4వ నెంబర్ కాలం ఇది. ఎట్లా కొట్టుకుంటా చూడండి పాంప్లెట్. ఇప్పటికి ఇచ్చింది అది. రొయ్యలు వచ్చేసాయి. చిన్న రాకపోతే ఎర్ర పొలుసుకొని తింటాను. ఇటు వేసుకుందాం. మామూలు వలుసుకొని తినట్లేదు అది. ఊడే పోయింది. ఇప్పుడే జస్ట్ అటు ఇటు తిప్పిన వాళ్ళని కదా. ఇలా మంచిగా బిక్కుని పోతుంది సైలెంట్గా. బో ఎంత పెద్ద సైజు పడుతుంది చూడండి. ఇంత సైజు వదిలేస్తాను. ఏం తిందామని వచ్చినావు నువ్వు? అది సైజు చూడండి, మంచి సైజు. సైజు కోసం పొద్దు నుంచి వెయిటింగ్ చేస్తాను. పొద్దు నుంచి అడుగు పైన ఉంటుంది.
కొంచెం రేటింగ్ చేస్తే ఇప్పటికి మంచిగా కొంచెం లోన కురుగుతుంది ఫ్రెండ్స్. మంచి పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి గుమ్మడి బాగు చేపలు కాబట్టి రొయ్యలు చికా చేస్తారు బాగా. కొద్దిసేపు వేసి పడుతున్నా వీటిని. ఇప్పుడు 5 పాంప్లెట్ వచ్చింది ఫ్రెండ్స్. దీని గాలగాడగా చూడండి మూతికి పైన. అదొకటి ఇదొకటి. చిన్నగా పోతుంది. బిడ్డ చిన్నగా జారుకుంటుంది. ఎర్రలు కూడా అయిపోయినాయి. ఉచ్చుటానికి కూడా పని చేయవు, సన్నగా ఉన్నాయి. చేపలు చూపెడితే డ్యూటీకి పోవడం. 3 పాంప్లెట్లు పడ్డాయి. పాపర్లు వచ్చేసి ఒక 4-5 పాపర్లు పడ్డాయి. ఇది తినేది కూడా కాదు, ఎవరికొకటి ఈటాం మళ్ళీ అమ్మేది కూడా కాదు, కేవలం కంటెంట్ కోసమే.